హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 40% తగ్గింది సార్. అదే సమయంలో కార్ల వినియోగం 4 రెట్లు పెరిగింది. కారణం ఏంటి సార్? కారణాలు చెప్పే ముందు చాలా ఆందోళనకరం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక నగరంలో 70% ఆఫ్ ద పాపులేషన్ ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై ఆధారపడితే ఆ నగరం చాలా సులభంగా మొబిలిటీ ఉంటుంది. అంటే ఆ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి కానీ ట్రాఫిక్ జామ్లను నియంత్రించడానికి కానీ ఇది చాలా కీలకమైన అంశం. అంటే 70% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ డిపెండ్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఆర్టీసీ బస్సులు కావచ్చు, మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు. సో వ్యక్తిగత వాహనాలపైన వెళ్ళే వాళ్ళు 30% మించకూడదు. ఇది ఇంటర్నేషనల్గా ఉండేటువంటి నామ్. ఇప్పుడు మన దగ్గర ఏ స్థాయికి పడిపోయిందో చూస్తే ఆందోళన కలుగుతుంది. ఇది హెచ్ఎండిఏ వారు ఈ అంటే మాస్టర్ ప్లాన్లో భాగంగా మొబిలిటీ ప్లాన్ క్రియేట్ చేయడానికి కమిషన్ చేసిన రీసెర్చ్ ఇది. ఈ అధ్యయనం ప్రకారము 2011, 2016, 2024 3 పీరియడ్స్ తీసుకున్నారు. 2011లో ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేసేవారు హైదరాబాద్ నగరంలో 42% ఉండే. 42% మంది ప్రయాణం చేసేవాళ్ళు బస్సులలో. ఇది 2016కి వచ్చే వరకు 33% పడిపోయింది. ఇప్పుడు 2024కి వచ్చే వరకు 25% పడిపోయింది. అంటే ఒక 2011 నుంచి 2025 ఒక దశాబ్దన్నర కాలంలో మ్యాసివ్ ఫాల్, దాదాపు సగానికి సగం పడిపోయింది. అంటే ఈవెన్ మెట్రో కూడా తీసుకున్నా కూడా ఇవాళ 30 మెట్రో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో గణాంకాలు లేవు, కానీ అది ఉన్నా కూడా అరౌండ్ 40% 35% నుంచి ఉండరు. అంటే ఇంటర్నేషనల్గా ఉండాల్సిన నామ్లో సగం మాత్రమే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు. మిగతా అంతా వ్యక్తిగత వాహనాలు, కార్లలో, స్కూటర్లలో హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మనకు, ఒక చిన్న వర్షం పడితే ట్రాఫిక్ జామ్లు ఎంత అవుతాయి, వర్షం పడకపోయినా ట్రాఫిక్ జామ్లు ఎందుకు జరుగుతాయి, ఒకవైపు మెట్రో లేనప్పుడు ట్రాఫిక్ జామ్లు, మెట్రో వచ్చాక ట్రాఫిక్ జామ్లే, అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ జామ్లు జరుగుతాయి అనటానికి మనకు కారణం ఇది. ఇక మీకు ఇందుకు విన్నా మరి బస్సులు తగ్గినప్పుడు ప్రజలు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు అంటే, కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇప్పుడు 40% వరకు మీకు బస్సులు వాడే వారి సంఖ్య హైదరాబాద్ నగరంలో ఈ 15 ఏళ్ల పీరియడ్లో 40% తగ్గితే, మీకు కార్లు వాడేవాడిది 400% పెరిగింది, 400% పెరిగింది. నా యొక్క 40% బస్సులు వాడేవారి సంఖ్య తగ్గితే కార్లు వాడే సంఖ్య 400% పెరిగింది. సో ఇప్పుడు మీకు గణాంకాలే చూస్తే 2011లో హైదరాబాద్లో 4% మాత్రమే కార్లలో ప్రయాణం చేసేవారు. ఇది 2016కి వచ్చే వరకు 7% పెరిగింది. 2024కి వచ్చే వరకు ఇది 16% పెరిగింది. చూడండి, హైదరాబాద్ పాపులేషన్లో ప్రతి 20 మందిలో 3 కార్లనే ప్రయాణం చేస్తున్నారు. ప్రతి 200 మందిలో మీకు 32 మెంబర్స్ అంటే కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు మీకు. సో ఈ స్థాయిలో 16% మీకు కార్లలోనే ప్రయాణం చేస్తున్నారంటే ఎంత హైగా 4 వీలర్ పాపులేషన్ పెరిగిందనడానికి ఇది మనకు ఉదాహరణ. ఇక స్కూటర్లలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. 2 వీలర్స్ తీసుకుంటే 2011లో 38% స్కూటర్లలో ప్రయాణం చేసేవాళ్ళు. హైదరాబాద్ నగరంలో 38% స్కూటర్స్ 2011లో. 2016లో ఇది 47% పెరిగింది. 2024కి వచ్చే వరకు 2011లో 38, 2016లో 47, 2024కి వచ్చే వరకు 45% పెరిగింది. అంటే ఇలా హైదరాబాద్లో 45% మంది స్కూటర్లలో ప్రయాణం చేస్తే 16% మంది కార్లలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 61% మంది కార్లల్లో లేదా స్కూటర్లలో 2 వీలర్స్లో ప్రయాణం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా కేవలం 25% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, అంటే బస్సులు వాడుతున్నారు.
అంటే ఒక రకంగా ఇంటర్నేషనల్ నామ్ రివర్స్ అయింది. సో ఈ పరిస్థితి రావడం వల్లనే ఇలా హైదరాబాద్ రోడ్లు ఇంత దారుణంగా ఉంటున్నాయి, కర్ఫ్యూలు ఇంత ఘోరంగా ఉంటున్నాయి. మన గ్లోబల్ సిటీ, విశ్వనగరం, కహానీలన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంటారు మనం. కానీ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్ మీద? సో ఈ సిచ్యువేషన్ మరి ఏంటి సమస్య సార్? బస్ అయితేంది, కార్ అయితేంది, 2 వీలర్ అవుతుంది. ఇక మనం గమనించాలి, 2 వీలర్స్లో ప్రయాణం చేసేవారి సంఖ్య 2016లో 47 ఉంటే 2024లో 45కి వచ్చింది. కారణం స్కూటర్లలో ప్రయాణం చేసే బస్సులలో తిరగడం వల్ల తగలే, కార్లకు మారారు. అంటే ఒక 2% స్కూటర్ టు కార్కి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇంకా ఎక్కువ ఇది ఎందుకు మరి డిఫరెన్స్ ఏంటి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఒక బస్సులో 60 మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సు ఒక రోడ్డు పైన ఆక్యుపై చేసే స్పేస్ ఎంత? పర్ క్యాపిటా రోడ్ స్పేస్. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసేవారైనా, కారులో ప్రయాణం చేసేవారైనా, స్కూటర్ పైన ప్రయాణం చేసే వారికైనా, నడిచే వారికైనా రోడ్డు పైన సమాన హక్కు ఉంటుంది. రైట్ ఈక్వాలిటీ అనేది అందరికీ సమానం. సో కానీ బస్సులో ప్రయాణం చేసేవారు, బస్సు ఒక రోడ్డు పైన ఆక్యుపై చేసే స్పేస్ ఎంత? అందులో 60 మంది ప్రయాణం చేస్తున్నారు కనుక పర్ క్యాపిటా రోడ్ స్పేస్ కన్జ్యూమ్డ్ బై బస్ ప్యాసింజర్ ఎంత మీరు ఆలోచించండి, చాలా తక్కువ ఉంటుంది కదా. ఇందుకు భిన్నంగా కారు అందులో పడవ కార్లు అవి ఆక్యుపై చేసే పర్ క్యాపిటా స్పేస్ ఎంత? మరి అందులో ఒక్కరే ఇద్దరే ప్రయాణం చేస్తుంటారు కదా. అంటే మరి వారికి ఎవరిచ్చారు ఈ అధికారము? ప్రజల సొమ్ముతో కట్టిన రోడ్డు పైన మీకు ఇంత స్పేస్ ఎలా ఆక్రమిస్తున్నారు? సో మీకు స్కూటర్ మీద అంటే కామన్ మ్యాన్ వదిలేద్దాం, కార్కు బస్ కంపారిజన్. మరి ఈ ప్రాబ్లం ఎలా అడ్రస్ చేయాలి? కార్ల అమ్మకాలు తగ్గించలేము, ప్రజలపైన నిషేధము పెట్టలేము, కార్లు కొనొద్దని, హైదరాబాద్లో కార్లలో తిరగద్దని మనం చెప్పగలమా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఒక ఫ్రీ కంట్రీలో. అందుకే నేను శాసన మండలిలో కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ బిల్లు మా దగ్గరికి వస్తే దానిపైన జరిగిన చర్చలో ఒక అమెండ్మెంట్ ప్రతిపాదించాను. అమెండ్మెంట్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డిస్కరేజ్ చేద్దాం. మనం ఎవరిని కూడా కారు వాడొద్దని నియంత్రించలేం, బస్సులోనే పొమ్మని చెప్పలేం. కానీ కారు వాడే అతను రోడ్డు పైన పర్ క్యాపిటా స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తున్నాడు కనుక లెట్ హిమ్ పే ఫర్ ఇట్, డబ్బులు చెల్లించనియండి అని చెప్పి ఒక 10 లక్షలు దాటిన కారు పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ అని 1 లక్ష రూపాయలు వసూలు చేయండి, 2 లక్షలు వసూలు చేయండి, ఇది ఆర్టీసీకి జమ చేయండి. సో ఈ రకంగా రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది అంటే నువ్వు రోడ్డును పర్ క్యాపిటా స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తున్నావు కనుక యూ పే ఫర్ ఇట్. సో అంతా కూడా నేను ఎక్కువ డబ్బులు కట్టుతాను కట్టనియండి. సో ఇది ఒక పాసిబుల్. ఇవాళ పరిస్థితి ఏంటి? కాలుష్యం ఢిల్లీలో. సో ఈ ఆడ్ ఈవెన్ అని అంటే ఒకరోజు ఈవెన్ నెంబరు ప్లేట్ ఉన్నది వెళ్తాయి, ఒకరోజు ఆడ్ నెంబర్ ప్లేట్ ఉన్నది వెళ్తాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక రోడ్డు మీద స్పేస్ ఆక్యుపై చేయడమే కాదు, కాలుష్యం. ఒక బస్సు ఎంత కాలుష్యాన్ని, బస్సు డీజిల్ వాడుతుంది, ఇలా ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వచ్చాయి, వాటి మీద అయితే కాలుష్యం ఉండదు. సో బస్సు క్రియేట్ చేసే పొల్యూషన్ ఎంత అంటే పర్ క్యాపిటా పొల్యూషన్ 60 మంది ప్రయాణికులు ప్రయాణం చేయడం ద్వారా రోడ్ల పైన వెదజల్లే కాలుష్యం ఎంత? మీరు ఒక కారులో ఒక్కరో ఇద్దరో వెళ్ళడం ద్వారా, ముగ్గురో నలుగురో వెళ్ళడం ద్వారా వెదజల్లే కాలుష్యం ఎంత? ఈ కాలుష్యాన్ని ఎవరు పీలుస్తారు? మళ్ళీ వెనకాల సైకిల్ మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పీలుస్తారు. అంటే రోడ్డు పక్కన పని చేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు వీళ్ళు పీలుస్తారు. అంటే ఒక సంపన్నుడి విలాసానికి సామాన్యుడు బలి కావాల్సి వస్తుంది. ప్రభుత్వ వనరులతో, రోడ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ స్పేస్, రోడ్ ఈజ్ ఎ పబ్లిక్ స్పేస్. ప్రజల డబ్బులతో కట్టిన రోడ్డు పైన సంపన్నులు ఎక్కువగా అనుభవిస్తున్నారు, సామాన్యుడు అనుభవించడం లేదు. ఇలా చూడండి, సామాన్యుడికి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళేవాడికి రోడే ఉండదు, ఫుట్పాత్ కూడా ఆక్రమించి ఉంటుంది, సైకిళ్ళ మీద పోయేవాడికి అవకాశమే లేదు. మరి వాళ్ళు ఎందుకు బాధపడాలి? సో ఈ పరిస్థితి ఇట్లనే వస్తే హైదరాబాద్ విల్ రిమైన్ స్టాండ్ స్టిల్ అవుతుంది. చూడండి, గంటల తరబడి రోడ్డు మీద ఉండాల్సిందే. దీనివల్ల ఎంత టైం, ప్రొడక్టివిటీ లాస్, ఎంత టైం లాస్ నేను లెక్కేశాను. రోజుకు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి బస్సు కొరకు వెయిట్ చేయడం, బస్సులో ప్రయాణం చేయడం, బస్సులో అని చెప్పేది ఆ లెక్క తీసుకుంటే కనీసం ఒక గంట సేపైనా ఉంటుంది కదా. ఒక దూరం నుంచి ఇప్పుడు మీరే బస్సులో వస్తారు కదా, మీరు ఒక 1 అవర్ అన్న స్పెండ్ చేస్తారా పోను రాను కలిపి?
సో 1 అవర్ అనుకుంటే మీరు ఒక 365 డేస్లో 340 డేస్ అయితే రావాలి కదా ఆఫీస్కు. 340 అవర్స్ అయితే మీరు మీరు ఇది కాకుండా కూడా మీరు లీవ్ పెట్టినా బయటకు వెళ్తారు కదా అటు ఇటు. అంటే 365 డేస్లో నార్మల్గా మనం 350 డేస్ ఏదో రూపంలో బయటకు వెళ్తాం. అది ఇంట్లో ఉండం కదా పండుకొని అయితే. సో అంటే అర్థమైనవి మీరు నియర్లీ 360 అవర్స్ కాకపోయినా 340 అవర్స్ అయితే మీరు వాడతారు. అంటే ఎంత దాదాపు 24 అవర్స్ అంటే 1.5 డేస్ పర్ ఇయర్. 1.5 డేస్ అంటే మీరు యాక్టివ్ లైఫ్ 60 రోజులు ఉంటే ఎంత అవుతుంది? అది 90 నెలలు అవుతుంది. అంటే 3 నెలలు. అంటే ఇలా లెక్కేసుకుంటూ పోను మీరు ఎంత 90 రోజులు. ఇలా నేను చెప్పేది చాలా తక్కువ. నా అంచనా అయితే ఒక సగటు మానవుడు హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు బస్సులోనే ఉంటాడు, 1 year to 2 years. సో ఈ పరిస్థితి ఎందుకు రావాలి అనేది, దీనికి కారణం ఏంటి? మరి మీరు అడిగిన కారణాలు ఏంటి? రిలయబుల్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆర్టీసీ పైన ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు జోకులు వచ్చేది. ఏ అంటే ఆగితే, పి అంటే పోదు, ఎస్ అంటే సమయానికి, ఆర్ అంటే రాదు, టీ అంటే టైంకు, సి అంటే చేరదు. ఆగితే పోదు, సమయానికి రాదు, టైంకు చేరదు అని జోకులు వేసుకునే వాళ్ళు. ఇది కారణం ఏంటి? ఇది ఆర్టీసీ తప్పు కాదు. మళ్ళీ ఇది ఎవరు తప్పు? ఏపీఎస్ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. చాలామంది తెలియదు ఇది. డీజిల్ వినియోగంలో కానీ, మైలేజ్లో కానీ, స్పేర్ పార్ట్స్ వాడకంలో కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. అనేక అవార్డులు వచ్చాయి. ఈ పరిస్థితికి కారణం ఏంది? బస్సుల సంఖ్య పెరగదు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్సుల సంఖ్య పెరగదు. బస్సులో 9,000 బస్సులు, ఎన్నో కొన్ని వేల బస్సులు అవే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అయితే బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా శివారు ప్రాంతాలకు వెళ్ళే బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారు. కారణం ఆర్టీసీ నష్టాల్లో వస్తుందని. నష్టాల్లో రావడానికి కారణం ఏంటి? మీ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లేక. ఇలా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే అసలు ఆర్టీసీ లాసులు రాదు, మెట్రో లాసులు రాదు. అంటే ఒకదాంతో లింక్ను మీరు గమనించండి. లాసులు వస్తున్నాయని మీరు బస్సులు కొంటలేరు, బస్సులు లేవు కనుక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు కూకట్పల్లి నుంచి రావాలి జూబ్లీ హిల్స్కు. మీరు కూకట్పల్లిలో ఖచ్చితంగా 7 గంటల బస్సు ఉంటుంది అనుకున్నారు అనుకోండి, 7:30కు మీరు జూబ్లీ హిల్స్ చేరుతామని మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీరు ఎందుకు బండి తీస్తారండి? పల్లెక తీస్తారా? ప్రశాంతంగా వస్తారు, పోతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక బండి తీసుకుంటారు. అక్కడక్కడ లోకల్ అవసరాలకు బండి వాడతారు. ఎందుకు వస్తున్నారు? నేను 7 కని బస్ స్టేషన్కి వస్తే 7కి వస్తుందో 7:30కి వస్తుందో తెలియదు. అది ఆఫీస్కి వచ్చారు ఎంత టైం అవుతుందో తెలియదు. అంటే ఒక సస్టైనబుల్, రిలయబుల్, స్పీడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో నిమిషం కూడా లేట్ కాదు. ఇప్పుడు జపాన్లో ట్రైన్స్ మీకు ఒక 10 సెకండ్ లేట్ అయిందంటే వాడు క్షమాపణ చెప్పేస్తాడు. 10 సెకండ్లు ఆలస్యం ఎందుకు మన్నించండి అని. మన దగ్గర 10 గంటలనే దిక్కుండదు. అది ఏంటి మనకు హూ నోస్? ఇవాళ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, రియల్ టైం గవర్నెన్స్ వచ్చింది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు యూ కెన్ మానిటర్. ఇలా పరిస్థితి ఏంటి? టాక్సీ మాట్లాడుకుంటే సర్జ్ ప్రైస్ X2 into 2 into 3. కార్లో కూర్చున్న తర్వాత ఎంత సమయానికి వస్తుందో తెలియదు. మొన్న వర్షం పడినప్పుడు ఒక గచ్చిబౌలి నుంచి మా ఇంటికి వచ్చటానికి జస్ట్ ఒక 10 kilometers ఉంటుంది. 7:20కి బయలుదేరితే నైట్ 11:30 చేరాను. 4 hours. ఆ రోజు రాత్రి భయంకరంగా వర్షం వచ్చి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. అంటే 150-200 రూపీస్ ఉండాల్సింది 1150 రూపీస్ బిల్ అయింది. ఎవరిది భరించాలి? ఎందుకు భరించాలి ఇది? అంటే ఇవాళ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ సక్సెసివ్ గవర్నమెంట్స్కి లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. దీనికి కారణం మన శాసనసభలు, శాసన మండలిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఎన్ని రోజులు చర్చించారు? ఎప్పుడు చర్చించారు? నేను ఎమ్మెల్సీగా అయిన సమయంలో ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఆర్టీసీ పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద మూవ్ చేసినప్పుడు డేటా తీస్తే ఆశ్చర్యం వేసింది. అసలు చట్టసభలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. ఒక రోజంతా కూర్చొని లెట్ us డిస్కస్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లెట్ ఇట్ డిస్కస్. ఏం చేయాలి? ఎక్కడ మాస్టర్ ప్లాన్ ఉందా? లేదు. అంటే మరి ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్న తర్వాత మనం ఏ రకంగా పబ్లిక్ అమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం? అందువల్ల ఇట్ ఈస్ అన్ అర్జెంట్ ఇష్యూ.
రాబోయే కాలంలో హైదరాబాద్కు ఉండేటువంటి బ్రాండే పడిపోతుంది. ఏం పోతామండి ఆ సిటీకి 2 గంటలు పడుతుంది ఓ చోటు నుంచి ఓ చోటికి పోవటానికి. ఇదో కదా ఇవాళ ఎన్ఆర్ఐలు కూడా ఇండియాకు తిరిగి రావాలంటే వాళ్ళు అడిగే మొదటి క్వశ్చన్ తెలుసా? అబ్బా ట్రాఫిక్ జోన్ భరించలేమండి హైదరాబాద్ ఇండియాకి వస్తే. ఎందుకంటే వాళ్ళు ఇవాళ డబ్బుంటే హాస్పిటల్స్ బ్రహ్మాండమైన హాస్పిటల్ దొరుకుతున్నాయి, స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ సూట్ బుక్ చేసుకుంటే యూ విల్ సింప్లీ లివ్ లైక్ ఇన్ స్టార్ హోటల్, ఏం తేడా లేదు. సో నీవు బ్రహ్మాండమైన స్కూల్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. నీకు అమెరికాలో ఉండే సిలబస్ ఇక్కడ చెప్తారు, ఐబీ సిలబస్, ఏం ప్రాబ్లం లేదు. మీరు అలాంటి పరిస్థితి వచ్చాయి మీకు. ఇవాళ బ్రహ్మాండమైన విల్లాస్ వచ్చాయి, అద్భుతమైన విల్లా ఉండటానికి. కానీ తేడా ఎక్కడ వస్తుంది? తేడా రోడ్డు మీదకి వెళ్తే నీకు కోటీశ్వరుడైనా నరకం అనుభవించాల్సిందే, సామాన్యుడైనా నరకం అనుభవించాల్సిందే. నీకు ఇక సామాన్యుడైతే కొంచెం తక్కువ, కోటీశ్వరుడు ఎక్కువ అనుభవించాలి. ఎందుకంటే ఒక కారు కదా, సామాన్యుడు బండి మీద తొందరగా ఈ తొందరకి వెళ్ళి ఆ తొందరకి వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళి కూడా పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఈ గల్లీలోకి వెళ్ళి చిన్న లేన్లోకి వెళ్ళి కొట్టుకెళ్తూనే ఉంటాడు. కారు ఉన్నోడు ఇక సచ్చుకుంటే వాడు రోడ్డు మీద ఉండాల్సింది, ఇంకో మార్గమే లేదు. ఆ తర్వాత బస్సులు ఉన్నోడు ఉండాలి. సో ఏంటి పరిస్థితి, ఎందుకు రావాలనేది ఆలోచించాలి కదా మన ప్రభుత్వాలు.